అసలైంది ముఖ్యమైనది ఉద్యోగులు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా 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 నిర్లక్ష్యం వహిస్తోంది అన్న అభిప్రాయం ఉద్యోగుల్లో పెరుగుతోంది. కనీసంగా పిఆర్సీ ఇవ్వకపోయినా ఐఆర్ అయినా ప్రకటిస్తారని ప్రతి కేబినెట్ భేటీ వైపు ఉద్యోగులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. కేబినెట్ భేటీలు జరుగుతున్నాయి, మంత్రులు మాట్లాడుకుంటున్నారు, ఏవో ఒక ప్రకటన చేస్తున్నారు. కానీ ఉద్యోగులు పిఆర్సీ కానీ ఐఆర్ కానీ కనీసం కూడా నామమాత్రం కూడా స్పందించట్లేదు. ఎప్పట్లోగా పిఆర్సీ కమిషన్ వేస్తారు, ఎప్పట్లోగా పిఆర్సీ నివేదిక తెప్పించుకుని పిఆర్సీ అందుబాటులో తెస్తారు. పోనీ పిఆర్సీ వచ్చే వరకు ఐఆర్ అయినా ఎప్పుడు ఇస్తారు, ఐఆర్ అయినా ఎంత ఇస్తారు, ఇలాంటి విషయాలు ఏమీ లేకుండా దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీంతో ఉద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశతో కనిపిస్తున్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన వెంటనే ఐఆర్ ప్రకటించారు. ఐఆర్తో పాటుగా పిఆర్సీ అమలు చేయడం తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పిఆర్సీలో అనేక రకాల లొసుగులు ఉన్నాయి, ఉద్యోగులకి అన్యాయం చేశారు, పిఆర్సీ వల్ల చాలా తీవ్ర నష్టం జరిగింది అనేటువంటిది ఉద్యోగుల అభిప్రాయం. ఆ పిఆర్సీకి వ్యతిరేకంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ఉద్యమం కూడా చేశారు. అలాంటి ఉద్యోగుల అసంతృప్తి, వ్యతిరేకత, ఆగ్రహం అన్నీ చంద్రబాబు ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలాంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తాము అధికారంలో రాగానే ఐఆర్ ఇస్తాం, పిఆర్సీలో న్యాయం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతాం అన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట. కానీ ఏమైంది? 7 నెలలు గతించిపోయింది. 7 నెలలు గడిచినప్పటికి కూడా ఐఆర్ విషయంలో స్పష్టత రావడం లేదు. కనీసం ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ మేరకు సంతృప్తి పరుస్తారు అన్న దాని మీద కనీసంగా స్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ప్రతిసారి కేబినెట్ భేటీ ముందు ఈసారి ఉద్యోగుల సమస్యలు చర్చకొచ్చే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వస్తాయి. ఐఆర్ మీద చర్చించేటువంటి ఛాన్స్ ఉందని రాత పత్రికల్లో వార్తలు వస్తాయి. ఐఆర్ విషయంలో ఏదో ఒక ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆశాభావంతో ఎదురు చూడడం, మళ్ళీ కేబినెట్ అవ్వడం, మళ్ళీ నిరాశతో ముగించేయడం, ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి తంతు. దాంతో ఉద్యోగుల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒకవైపు ఏమో ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ధరలన్నీ ఆకాశానంటేలా పెరుగుతున్నాయి. ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి కన్నా నిర్లక్ష్యం వహిస్తున్నాడు చంద్రబాబు అనేటువంటి అభిప్రాయం ఉద్యోగుల్లో బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డే కాసింత ఐఆర్, పిఆర్సీ విషయంలో ప్రకటనైనా చేశారు, చంద్రబాబు ప్రకటన కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నారు, అంతకన్నా అన్యాయం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఉద్యోగులు వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తోంది. ఇది మరి చంద్రబాబు నాయుడికి అర్థమవుతుందో, పవన్ కళ్యాణ్కి వినబడుతుందో, వాళ్ళు గుర్తిస్తున్నారో గ్రహిస్తున్నారో లేదో తెలియదు. కానీ ఉద్యోగులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసహనంతో రగిలిపోతున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతని రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రదర్శించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక నెల 2 నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 3 ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీకి, గోదావరి జిల్లాలో పట్టభద్రులు, కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు చాలా కీలకం. ఆ నియోజకవర్గాల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల మద్దతు లేకుండా చంద్రబాబు, తెలుగుదేశం గట్టెక్కడం కష్టాతి కష్టం. అలాంటి సమయంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో శీతకన్ను వేస్తూ, నిర్లక్ష్యం వహిస్తూ, అలసత్వం ప్రదర్శిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్నటువంటి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహించే అవకాశం లేదు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. మరి ప్రభుత్వానికి మొట్టమొదటి పరీక్ష 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కిన తర్వాత అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మొట్టమొదటి పరీక్ష రేపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదుర్కోబోతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో జనం ఓట్లు అయిపోతున్నారు. సుమారుగా 7 లక్షల మంది కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనూ, అదేవిధంగా గోదావరి జిల్లాల పరిధిలోనూ ఓటు వేయబోతున్నారు. తమ ఓటు ద్వారా తీర్పు వెలువరించబోతున్నారు. ఈ సమయంలో ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్నటువంటి అలసత్వానికి తగినటువంటి శాస్తి చెబుతాము అని ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. మరి ఇది కూటమి నేతలకు, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వానికి అర్థమవుతుందో, గుర్తించారో, గ్రహించారో లేదో తెలియదు. కానీ తల బొప్పి కట్టేటువంటి తీర్పు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. చూసుకోండి, మరి మీరు ఎంతగా రాజకీయంగా ప్రభావితం చేయాలని చూసినప్పటికి కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం విషయంలో, వాళ్ళకు సంబంధించినటువంటి హామీల విషయంలో, వాళ్ళకి ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనల విషయంలో, మేనిఫెస్టో విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తగిన శాస్తి చేయడానికి సిద్ధపడుతున్నారు. జరభద్రం
అనేది చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.